కాదు, ఇది ఎప్పుడు పురాతనమైనటువంటి స్కూలు. 1500 సంవత్సరంలో ఈ స్కూల్ అనేది అక్కడ బ్రిటిష్ వాళ్ళు అక్కడ ప్రారంభించడం జరిగింది. సో అలాంటి ఎంతో గొప్ప విశేషం గల స్కూలు, ఎంతో గొప్ప ప్రఖ్యాతిగాంచినటువంటి స్కూల్ మన అమరావతి రాజధానికి రావటం కూడా మనం ఎంతో గొప్పగా చెప్పుకోవచ్చు. ఇలాంటి స్కూల్స్ మన అమరావతికి రావటం అనేది మన స్టూడెంట్స్ యొక్క అదృష్టం కూడా భావించవచ్చు. ఎందుకంటే ఇలాంటి ప్రఖ్యాతిగాంచిన ఇంటర్నేషనల్ స్కూల్స్ రావటం వలన ఇక్కడ ఆ స్కూల్లో చదువుకుంటున్నటువంటి స్టూడెంట్స్ కి కావాల్సిన టెక్నాలజీ విషయంలో కానీ అన్ని విధాల స్కూల్ సంబంధించినటువంటి టీచింగ్ పర్ఫెక్ట్ ఉంటుంది. ఈ మారుతున్న సమాజంలో ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ లో అంత టెక్నాలజీది సంబంధించినటువంటి ఎన్నో రకాలైనటువంటి మార్పులు జరుగుతున్నాయి. సో ప్రపంచంలో ఉన్నటువంటి స్టూడెంట్స్ తో పోటీ పడాలన్నా కానీ అన్ని విధాల ఇలాంటి ఇంటర్నేషనల్ స్కూల్స్ మనకి అందుబాటులో ఉంటే మన పిల్లల్ని అక్కడ ఆ స్కూల్స్ లో చదివించుకుంటే ప్రజెంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అన్ని దేశాల్లో పోటీ పడుతున్నారు అన్ని విషయాల్లో. సో ఇలాంటి స్కూల్స్ ఇంకా మనకి రాబోతున్నాయి కాబట్టి ఇటువంటి స్కూల్స్ వలన మనకి ఇంటర్నేషనల్ లో ఇంకా మంచి ప్రాముఖ్యత పెరిగే అవకాశం ఉంది. మన పిల్లలు సబ్జెక్ట్ విషయంలో కూడా టెక్నాలజీ విషయంలో కూడా ఇంకా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించే అవకాశం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా ఎంతో ఉపయోగకరమైంది మనం చెప్పుకోవచ్చు. సో ఇటువంటి సంస్థలు మన అమరావతి రాజధానిలో ఇంకా మరిన్ని రావాలని టెక్నికల్ గా టెక్నాలజీగా ప్రతి ఒక్క స్టూడెంట్స్ ఈ యొక్క స్కూల్స్ ని ఉపయోగించుకొని భవిష్యత్తు కూడా అంత బంగారుమయంగా అవ్వాలని కూడా కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ.